Welcome to 5 Mantra Career Point. This Ramanjaneyulu, Senior Geography Faculty in Andhra Pradesh as well as Telangana. Soil research centers and soil conservation centers, soil conservation methods అని చెప్పాం. ఇక్కడ మీకు చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మట్టి వాసన రైతుకు తెలుస్తుందండి. కాబట్టి ఏ పంట ఏ మృతికల్లో బాగా పడుతుంది అనేది విషయాలు మనకు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు. దీన్ని జనరల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎకనామికల్ జోగ్రఫీకి రిలేటెడ్గా చెప్పుకోవచ్చు అండి. ఎకనామికల్ జోగ్రఫీ ఇప్పుడు చూడండి, ఒక విషయం ఏంటంటే ఈ యొక్క సాయిల్స్ అనగానే మీకు ఏమంటాడంటే ఫస్ట్ పాయింట్, మృత్తికా అధ్యయనమును ఏమని పిలుస్తారు అంటాడు. మృత్తికా అధ్యయనమును ఏమని పిలుస్తామండి? మృత్తికా అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. ఇలాంటి విషయాలు. తర్వాత మనకు గతంలో వచ్చేసి క్వశ్చన్స్ ఎలా అడిగారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అంటారండి. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి. ఈ యొక్క భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ క్వశ్చన్ మీకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగారు. ఓకేనా అండి? మరి ఐసీఆర్ ప్రకారం తర్వాత సాయిల్ టాక్సానమీ. ఐసీఆర్ అంటే సాయిల్ టాక్సానమీ ప్రకారం భారతదేశంలో మృత్తికలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 8 కేటగిరీస్గా ఉన్నాయండి. 8 రకాలు. వాటిలో మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అల్లువియల్ సాయిల్స్ అంటే ఒండ్రు మృత్తికలని, నల్లరేగడి మృత్తికలని, ఎర్ర నేలలు అని, లాటరైట్ నేలలు జేగురు నేలలని, పర్వత మృత్తికలని, క్షార నేలలు ఆమ్ల నేలని, డెజర్ట్ సాయిల్స్ ఆర్ శుష్క నేలలని, పిటి సాయిల్స్ ఆర్ ఊబి నేలలు అని ఇలా 8 కేటగిరీస్గా డివైడ్ చేశారండి. మనకు రేపు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే గతంలో అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి మీకు నేను చెప్తాను. జనరల్గా క్రింది వాటిలో ఏ మృత్తికలకు జలధారణ శక్తి అధికంగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడండి. క్రింది వాటిలో ఏ మృత్తికలు అధికంగా జలధారణ శక్తిని కలిగి ఉన్నాయి? జలధారణ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటారండి. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఆర్ హ్యావింగ్ హై వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటాడు. అంటే క్రింది మృత్తికలో ఏ మృత్తికలు వచ్చేసి అధికంగా జలధారణ శక్తిని కలిగి ఉన్నాయి అంటే జలధారణ అంటే నీటిని పీల్చుకునే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి. మరి ఏమున్నాయండి? మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఏంటంటే నల్లరేగడి మృత్తికలు ఏమంటారంటే హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, అధిక జలధారణ శక్తి కలిగినవి. తర్వాత ఇవి దేశంలో ఎంత పర్సెంట్, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఎంత ఉన్నాయి, తెలంగాణ స్టేట్లో ఎంత ఉన్నాయి, తర్వాత ఏపీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఇక్కడ పండే ప్రధానమైన పంటలు ఏమున్నాయి, ఇలాంటి విషయాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా సాయిల్ రీసెర్చ్ సెంటర్స్. మరి జనరల్గా ఇటీవల కాలంలో ఏమవుతుందంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోజుకు ఫెర్టిలిటీ అంటే ఈ యొక్క భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుందండి. సాయిల్ రీసెర్చ్ సెంటర్స్ని ఎందుకు ఏర్పాటు చేయాలి చెప్పండి మీరు? కారణం మీకు అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద మనుషులు సార్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ ఆడుంది ఏడుంది అంటారు. అన్నప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు మిమ్మల్ని పరీక్షించడానికి ఏమంటారంటే ఏమైనా సాయిల్ రీసెర్చ్ సెంటర్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటాడు. అంటే అవసరం ఏముంది అంటే సాయిల్ రీసెర్చ్ సెంటర్ అవసరం ఉంది, ఏర్పాటు చేశారు, ఎందుకో నాకు తెలియదు అంటారు. కాబట్టి సాయిల్ రీసెర్చ్ సెంటర్స్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే రీసెంట్గా జనరల్గా భారతదేశంలో పంట ఉత్పత్తిని కానీ అంటే ప్రొడక్షన్ కానీ ప్రోడక్టివిటీ కానీ దిగుబడిని కానీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారక మందులను ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే విచక్షణారహితంగా క్రిమి సంహారక మందులను ఉపయోగించడం, తర్వాత ఎరువులను ఉపయోగించడం వల్ల అంటే రసాయన ఎరువులను ఉపయోగించడం వల్ల ఈ యొక్క భూమిలో వచ్చేసి ఏమవుతున్నాయంటే నిస్సారమైపోతుందండి, ఆమ్ల నీళ్ళలుగా క్షార నీళ్ళలుగా మారిపోతున్నాయి. కాబట్టి ఏమవుతుంది, వీటికి సంబంధించి ఎలా చేయాలి ఏందనిపై సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ని పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ని ఉపయోగించడం వల్ల భవిష్యత్ తరాల్లో భవిష్యత్తులో ఈ యొక్క భూమి అనేది ఏ విధంగా తయారవుతుంది, వాటి యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ యొక్క సాయిల్ రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు వేరియస్ లొకేషన్స్లో. వాటికి సంబంధించిన విషయాలకు కూడా నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి.
ఓకే, నెక్స్ట్ వన్ సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్. మరి యొక్క సాయిల్ కన్జర్వేషన్కి సంబంధించి సాయిల్ మృతికలు వచ్చేసి డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ కన్జర్వేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి సాయిల్ కన్జర్వేషన్ అంటే మృతికా సంరక్షణ జరగాలి. అంటే సాయిల్ ఎరోజన్ అవుతుందండి. ఎరోజన్ అంటే క్రమక్షయానికి గురి కావటం. క్రమక్షయానికి గురి కావడం అంటే కొంతమంది ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్ అంటే లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలను అనుసరించడం, ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మృతికలను తరలించడం, మట్టిని తీసుకుపోవటం. తర్వాత శాండ్ మైనింగ్ అంటే ఇసుకను త్రవ్వడము, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. సాయిల్ ఎరోజన్ జరగడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి సాయిల్ని ఎలా కన్జర్వ్ చేయాలనే దానిపై కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి సంబంధించిన మన కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేద్దామండి. ఓకేనా అండి? ఎస్. ఓకే, వీటికి సంబంధించిన తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేయాలండి. అగ్రికల్చర్, ఈ యొక్క అగ్రికల్చర్ దీన్ని ఏమంటారంటే వ్యవసాయం అంటాం కదండి మనం. అగ్రికల్చర్ మీన్స్ వ్యవసాయం. ఇది ఎకనామికల్ జోగ్రఫీ, ఎకనామికల్ జోగ్రఫీలతో చాలా అనుసంధానం, చాలా ఫెమిలియర్ రిలేషన్ ఉంటుంది. ఎకనామికల్ జోగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీతో చాలా వెరీ ఫ్యామిలియర్ రిలేషన్, అంటే చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ఎకనామికల్ జాగ్రఫీతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందండి ఈ యొక్క అగ్రికల్చర్ అనేది. ఎస్, అగ్రికల్చర్ వచ్చేసి భారతదేశంలో పూర్తిగా అబ్జల్యూట్లీ డిపెండ్ అపాన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ అబ్జల్యూట్లీ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దేనిపై ఆధారపడి ఉందంటే ఈ యొక్క వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందండి. ఎస్, ఇలా ఉంటే అందువల్లనే అగ్రికల్చర్ని ఏమంటారంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది అని దేన్ని పిలుస్తారు అని పిలిస్తే అగ్రికల్చర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూస అండి, వెన్నుపూస లాంటిది. వెన్నుపూస అంటే మనం వెన్నపూస కాదు, వెన్నుపూస, వెన్నుముక. కాబట్టి అంతా ఉంది. మరి ఏ రకమైన పద్ధతుల ద్వారా ఈ యొక్క వ్యవసాయాన్ని సాగు చేస్తారనేది మీకు నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మరి విస్తృత వ్యవసాయం అని, విస్థాపన అని, తర్వాత వాణిజ్య వ్యవసాయం అని, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? మరి అగ్రికల్చర్లో ప్రధానంగా మీకు విస్తృత వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది, విస్థాపన అంటే ఎలా ఉంటుంది, స్లైడ్స్ రూపంలో మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరుగుతుంది.